వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ అండ్ ఇంకొక షార్ట్ వీడియోతో వచ్చాం దట్ ఈస్ రిగార్డింగ్ హైపర్సోనిక్ మిసైల్. సి ఇప్పటిదాకా మనకి ఒక మిసైల్ ఉంది, హైపర్సోనిక్ మిసైల్. దానిలో లాంగ్ రేంజ్ అసలు లేదనమాట. ప్రపంచ దేశాల్లో ఏదైనా రెండు దేశాల్లో ఉన్నాయంటే ఇట్ వాస్ విత్ ద చైనా, విత్ ద రష్యా. అదర్ దన్ దట్ ఈవెన్ యుఎస్ఏ కూడా ఇంకా టెస్ట్ చేసే ఫేజ్లోనే ఉంది. బట్ ఇండియా వాజ్ ద వన్ కంట్రీ విచ్ ఓవర్ పవర్డ్, అంటే నథింగ్ బట్ యుఎస్ఏని దాటి ఈ మిసైల్ని టెస్ట్ చేయగలిగింది. అంటే ఇట్ మీన్ దట్ వీ విల్ బి ద థర్డ్ కంట్రీ ఒక్కసారి లాంగ్ రేంజ్ కనుక సక్సెస్ అయితే. సో ఈ మిషన్ సక్సెస్ అయిందా? ఎస్, ఇట్ షోకేస్ దట్ మనం మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మనం అక్కడ ఒక మిసైల్ వేసి అక్కడ వార్ హెడ్ని డ్రాప్ చేయొచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ ఒక బాంబ్ని అంత దూరం క్యారీ చేసి వదిలేయచ్చు అనమాట. దీంతో ఒక లెగసీలో ఉన్నాం. ఆ లెగసీ ఏంటంటే వీఆర్ ఆన్ ద ప్రైడ్ పర్సన్స్, లైక్ ఇండియా వాస్ ఆన్ ద రైట్ ట్రాక్ దట్ ఇట్ వాస్ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ మిసైల్. ఓకే, ఇది ఏంటి అంటే వీ విల్ టాక్ అబౌట్ దిస్ హైపర్సోనిక్. సి హైపర్సోనిక్ ఎందుకు, ఈ నేమ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సోనిక్ అని ఎందుకు పేరు పెట్టుండొచ్చు? వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ సౌండ్. మనందరికీ తెలుసు, లైక్ వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్? వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ లైట్. అవునా, లైటే అన్నిటికంటే ఫాస్టెస్ట్గా ట్రావెల్ చేస్తుంది. సెకండ్, వీ ఆల్ నో దట్ సౌండ్ కూడా సమ్వాట్ మోర్ ఫాస్టెస్ట్, బట్ లైట్ ఎంత ఫాస్ట్ వెళ్తా? నో. ఓకే, సో సౌండ్ని ఏం చేస్తామంటే వీ విల్ ట్రై టు సే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్ అనే స్పీడ్తో రిఫర్ చేయొచ్చు అనమాట. మన మిసైల్స్ని కూడా దాని యొక్క స్పీడ్ని కిలోమీటర్స్లో కొలవం అనమాట. వీ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ మ్యాక్. ఓకే, నెక్స్ట్ సోనిక్ అంటే ఇట్ మీన్ దట్ ఇట్ మే ట్రావెల్ లైక్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైపర్ అని ఎందుకు అంటున్నారంటే ఆల్రెడీ సోనిక్ అంటేనే ఓవర్ ఫాస్ట్, మళ్ళీ దానిలో డబల్ ఫాస్ట్ అంట. ఈ సోనిక్ కంటే ఒక మ్యాక్ కంటే ఆ మ్యాక్ కంటే ఇంకా ఫాస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్ వెళ్తుంది? ఇంటూ 5 times వెళ్తుందంట. అందుకోసమే దీనికి పేరు ఏం పెట్టారు? హైపర్ సోనిక్ మిసైల్. ఓకే, ఇంతకుముందు మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే షార్ట్ రేంజ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ వాట్ దిస్ లాంగ్ రేంజ్ మిసైల్. ఓకే, ఈ లాంగ్ రేంజ్ మిసైల్ ఎవరు తయారు చేశారు? ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇందులో చాలా చిన్న టాపిక్, మనం కొన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది అంటే ఎవరు డెవలప్ చేశారు, దీని యొక్క రేంజ్ ఏంటి, ఎందుకు ఇది స్పెషల్, దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఇదే ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ మిసైల్ సిస్టమ్. మిసైల్ సిస్టమ్ ఎవరు డెవలప్ చేశారు? ఇట్ వాస్ అగైన్ మన తెలుగులో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ వాస్ డిఆర్డిఓ ఇన్ ద హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, దీన్ని ఎక్కడ వాడారు అంటే ఇట్ మీన్ ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారంటే అబ్దుల్ కలాం ఐలాండ్. ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉంది. సో ఒరిస్సా పర్సన్స్ కూడా దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. సో ఎక్కడ ఇది ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది దేన్ని? లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. ఎప్పుడు టెస్ట్ చేసింది? మొన్న November 17 టెస్ట్ చేసింది. అండ్ ఎక్కడ? కోస్ట్ గార్డ్ ఆఫ్ ఒడిస్సా. సో దాని యొక్క ఇంపార్టెంట్ పేరేంటి? ఏ సెంటర్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో అనమాట. ఓకే, దిస్ వాజ్ ద వన్ ఆఫ్ ద హిస్టారికల్ అచీవ్మెంట్ ఫర్ ఫర్ ఇండియా. ఆఫ్టర్ దిస్ మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? దీని యొక్క స్పీడ్. ఇదేంటి? సౌండ్ అంత ఫాస్ట్ వెళ్తుంది అని చెప్పా. ఓకే, సౌండ్ ఎలా వెళ్తుంది? వేవ్స్ లాగా వెళ్తుంది. దాన్ని ఎలా మెజర్ చేస్తాం? డెసిబల్స్లో మెజర్ చేస్తాం. దాని యొక్క స్పీడ్ని ఎలా మెజర్ చేస్తాం? మ్యాక్ అని చెప్పా. కానీ దీని యొక్క స్పీడ్ ఏంటి? ఇంటూ 5 times వెళ్తుంది అనమాట. దిస్ వాజ్ ఏ ప్రాపర్ మిసైల్. ఓకే, నెక్స్ట్ ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్? ఎందుకు హైపర్సోనిక్ అంత వాల్యూ ఇస్తున్నాం? హైపర్సోనిక్ ఇంకా ఏం లేదా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 2022లో ఓకే రష్యా యూక్రెయిన్ వార్ అయితే స్టార్ట్ అయింది కదా. యూక్రెయిన్కి ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీ ఏం చేసిందంటే డిఫరెంట్ పవర్ఫుల్ వెపన్స్ అన్ని తీసుకొచ్చి ఆ కంట్రీలో దాచిపెట్టింది అనమాట. సో యూక్రెయిన్ ఏం చేసింది? ఆ యుఎస్ఏ ఇచ్చింది అని చెప్పేసి ఏం చేసింది? అండర్ గ్రౌండ్లో దాచిపెట్టేసి నథింగ్ బట్ అక్కడ నుండి వీ విల్ ట్రై టు ఫైట్ బ్యాక్ అనుకుంది. కానీ రష్యా వాజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దట్. కంపల్సరీ యూఎస్ఏ సపోర్ట్ చేస్తుంది యూక్రెయిన్కి అని తెలుసు కదా. యూఎస్ఏకి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే ఇట్ విల్ ట్రై టు సే దట్ మా దగ్గర ఒక ప్రాపర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే ఏదైనా మిసైల్ వచ్చిందనుకోండి, ఆ మిసైల్ను ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేస్తుంది. దీన్ని డిఫెన్సివ్ మిసైల్ సిస్టమ్ అంటాం. ఓకే, టేక్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న మిసైల్ పేరు బ్యాలిస్టిక్ మిసైల్ అందాం జనరల్గా. ఓకే, మనకు తెలిసిన టెక్నాలజీ ప్రస్తుతానికి అదే బ్యాలిస్టిక్ మిసైల్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ఎలా అంటే టేక్ ఎగ్జాంపుల్, ఈ పాయింట్లో ఉందనుకోండి, ఈ పాయింటే మన ఎనిమీ టార్గెట్ అనుకోండి.
దీనికి ఒక ప్రీ సజెషన్ పాత్ ఉండాలన్నమాట. ఈ పాత్ మెన్షన్ చేస్తే ఆ పాత్కి తగ్గట్టే వెళ్తుంది, ఇది డైవర్ట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు దీన్ని ఏమంటాం, బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. దీని యొక్క సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ విల్ ట్రై టు డిస్ట్రాయ్ వన్స్ డిప్లాయిడ్. ఓకే, ఒకసారి డిప్లాయ్ అయితే ఇది స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ డ్యామేజ్ వస్తుంది పర్టికులర్ ఏరియాలో. రెండోది ఏంటంటే ఇది చాలా హైట్కి వెళ్తుంది అనమాట. హైట్కి వెళ్తే ఇది దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ అనమాట, దీని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్. సో ఈ మిసైల్ లాంటివి టేక్ ఎగ్జాంపుల్, ముందే మన దగ్గర డ్రాప్ కాకుండా మనం ఫైర్ చేయొచ్చా అంటే ఎస్, వీ హ్యావ్ అదర్ టెక్నాలజీ కాల్డ్ డిఫెన్సివ్ మిసైల్ సిస్టమ్. ఏంటంటే ఈ డిఫెన్స్ చేసే మిసైల్ సిస్టమ్స్ ఏం చేస్తే, ఒక మిసైల్ వస్తుంది అనుకోండి, దారిలో దాన్ని గాల్లోనే కాల్చేస్తాయి అనమాట. ఇలా ఒక మిసైల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. కానీ బ్యాలిస్టిక్ మిసైల్లో ప్రాబ్లం ఏంటి, ఇది సర్టన్ హైట్లోకి వెళ్ళటం వల్ల ఈజీగా డిఫెన్స్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఆ హైట్ని మేనేజ్ చేసి ఆ హైట్లో కాల్చేస్తే ఎనిమీ దగ్గరికి ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. బట్ వీళ్ళు కొత్తగా ఒక మిసైల్ తీసుకొచ్చారు. ఈ మిసైల్ ఏంటంటే మీకు ఇందాక స్టోరీ చెప్పినట్టు యూక్రెయిన్లో మొత్తం అండర్ గ్రౌండ్లో దాచిపెట్టేసి పైన ఏం చేశారు, డిఫెన్సివ్ మిసైల్ సిస్టమ్ పెట్టారు. దేన్ని మేనేజ్ చేయడానికి బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చి దీన్ని నాశనం చేస్తే, ఇక్కడున్న పేలోడ్ అంతా నాశనం చేస్తే మొత్తానికి తప్పించుకొని సంహవ్ వాళ్ళు ప్రొడ్యూస్ ఉంచుకుందామని. కానీ రష్యా ఏం చేస్తుంది, ఒక బ్యాలిస్టిక్ మిసైల్ బదులు కొత్త మిసైల్ డెవలప్ చేసి దాన్నే హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పేసి ఆ హైపర్సోనిక్ మిసైల్ ద్వారా దీన్ని అటాక్ చేస్తుంది. హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే సౌండ్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది, ఇంటూ 5 times. అంటే డిఫెన్స్ మిసైల్స్ రెడీగా వెయిట్ చేస్తున్న టైంలో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు వచ్చేసి బాంబు కాల్ చేసి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ వాజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హైపర్సోనిక్. అంటే అంత ఫాస్ట్గా వెళ్ళి డిటెక్ట్ చేయలేవన్నమాట. ఇక్కడ ఉన్న డిఫెన్స్ మెషిన్స్ కూడా డిటెక్ట్ చేయలేవు, వాటి నుండి కూడా తప్పించుకొని నాశనం చేయగలిగే కెపాసిటీ దేనికి ఉంది, ఇట్ వాస్ విత్ ద హైపర్సోనిక్ మిసైల్. ఓకే, ఆ హైపర్సోనిక్ మిసైల్ సమ్హౌ ఈ యూక్రెయిన్లో దాచిపెట్టుకున్న యుఎస్ఏ ప్రొడ్యూస్ అంతా నాశనం చేసింది అనమాట. అందుకోసమే దిస్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకే ఇలా మనం ఏం చేసామంటే ఆఫ్టర్ చైనా అండ్ రష్యా వీ వర్ ద థర్డ్ కంట్రీ టు బ్రింగ్ దిస్ హైపర్సోనిక్ మిసైల్. ఓకే, ఆఫ్టర్ నోయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ హైపర్సోనిక్ మిసైల్, ఎక్కడెక్కడ టెస్ట్ చేశారు, ఎక్కడ దీన్ని చేశారు అన్నది ఇది ఫ్యాక్చువల్ బేస్ అనమాట. ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ విల్ ట్రై టు టాక్ అబౌట్ స్పీడ్. ఎంత స్పీడ్లో ఉంది, Mach 5, ఇట్ మీన్స్ 5 times ఆఫ్ ద సౌండ్. నెక్స్ట్ హైపర్సోనిక్ మిసైల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లైడెడ్ వెహికల్ అంటాం. గ్లైడెడ్ వెహికల్ అంటే రాకెట్ హెల్ప్ తీసుకొని సడన్ హైట్లోకి వెళ్ళాక దాని తర్వాత లీవ్ చేస్తాం. ఓకే, ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది చెప్తున్నా వినండి. ఇక్కడ గ్లైడెడ్ మెటీరియల్లో ఒక్కసారి మనం సినిమాల్లో చూస్తాం, ఒక ఏరోప్లేన్ వెళ్తుంటే ఆ ఏరోప్లేన్ కిందకి వెళ్తే వెనకున్న మిసైల్ కిందకు వస్తుంది, పైకి వెళ్తే కింద వెనకున్న మిసైల్ పైకి వెళ్తుంది కదా. కానీ రియాలిటీలో మనకు ఆ టెక్నాలజీ ఉందా అంటే లేదు. హైపర్సోనిక్ ఆ టెక్నాలజీ ఉందన్నమాట. వీ క్యాన్ ఒకసారి ఒక మిసైల్ని వదిలేశాక ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏం చేస్తాయంటే ఇది టార్గెట్ పెట్టామంటే టార్గెట్లోకి వచ్చి మాత్రమే పడతాయి అనమాట. దీని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయలేమన్నమాట. బట్ హైపర్సోనిక్ ఏంటంటే దీని యొక్క మూమెంట్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. చేంజ్ చేసి వీ కెన్ డిస్ట్రాయ్ దిస్ ఎనిమీస్ టార్గెట్. సో అలా ఏం చేశారు, 2 types ఉన్నాయి. అదొకటి వచ్చేసి గ్లైడెడ్ వెహికల్. గ్లైడెడ్ వెహికల్ ఏంటంటే రాకెట్ హెల్ప్తో వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రామ్ జెట్. దాన్ని ఏమంటామంటే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఎక్కడుంది, ఇక్కడ ఉంది హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఏంటంటే స్క్రామ్ జెట్స్ని యూజ్ చేస్తాయి. అంటే ఎయిర్ని సక్ చేసి దెన్ దే విల్ యూజ్ ఇట్ యాజ్ ఎ కంబషన్ ఛాంబర్లో నార్మల్ ఎయిర్ని ఇలా సక్ చేస్తూ దాని తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ వాస్ నథింగ్ బట్ ఏ క్రూజ్ మిసైల్. ఇక్కడ ఎలాంటి హెల్ప్ అక్కర్లే, ఇదే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట త్రూ స్క్రామ్ జెట్. నెక్స్ట్ ఏంటి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇది చాలా దూరం లాంగ్ రేంజ్ స్ట్రైక్ చేయగలుగుతాయి. ఓకే, దీనివల్ల ఏమైంది, మన ఎనిమీ టార్గెట్స్ని ఈజీగా కొలాప్స్ చేయొచ్చు. దిస్ వాజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హైపర్సోనిక్ మిసైల్. నెక్స్ట్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ ఛాలెంజెస్ లైక్ హీట్ అండ్ ఎయిర్ రెసిస్టెన్స్. మనందరికీ తెలుసు ఒక మిసైల్ చాలా ఫాస్ట్గా వెళ్తే ఏమైంది, ఎయిర్లో అట్మాస్ఫియర్లో ఏముంటుంది, వీ హ్యావ్ డిఫరెంట్ గ్యాస్ అండ్ ఎయిర్తో రియాక్ట్ జరుగుతాయి కదా. రియాక్షన్ జరిగి కొంచెం నాశనం అయ్యే ఛాన్స్ ఉందా, దీని యొక్క హీట్ రెసిస్టెన్స్ వల్ల అవుటర్ బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఒకటి ప్రాబ్లమ్ ఉంది, హీట్ ఫ్రమ్ ద ఫ్రిక్షన్ పాయింట్స్. నెక్స్ట్ ప్రెసిషన్ అండ్ మాన్యూరబిలిటీ. ఎంత స్పీడ్లో వెళ్తుంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలంటే మనం సర్టన్ ఇన్పుట్స్ ఇవ్వాలా, ఇన్పుట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి అంటే మన దగ్గర అంత ఫాస్ట్గా కమ్యూనికేషన్ సిస్టమ్ లేదనమాట. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ డైవర్ట్ అయ్యే ఛాన్స్, ఒకసారి మిసైల్ వదిలాక తిరిగి మనం దాన్ని క్యాన్సిల్ చేయలేము. అంతే ఒక నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్.
నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ హై డెవలప్మెంట్ ఆఫ్ ఇదేంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ కంటే డబుల్ రేట్లో ఉంటాయి అనమాట. ఇది ఒక హై డెవలప్మెంట్ కాస్ట్, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఏమైంది, రీసెంట్గా మనం ఇది టెస్ట్ ఫైర్ చేసాం. ఓకే, టెస్ట్ ఫైర్ చేయడం వల్ల వీ కేమ్ ఇన్ టు వన్ అచీవ్మెంట్. ఓకే, అచీవ్మెంట్ తీసుకున్నామంట. ఓకే, ప్రస్తుతానికి ఏ కంట్రీ దగ్గర ఉందంటే ఓన్లీ రష్యా అండ్ చైనా. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాం బేస్డ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ మిసైల్స్. ఎందుకంటే హైపర్సోనిక్ మీద లేదు కాబట్టి పాతకి ఏమైనా దేని మీద ఇచ్చాడా అని చెప్పేసి విల్ ట్రై టు ఫోకస్. సి విత్ రిఫరెన్స్ టు అగ్ని 4 మిసైల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఇది సర్ఫేస్ టు ఆన్సర్ తెలియకపోయినా నేను ఒక ఎగ్జాంపుల్తో క్లూతో సాల్వ్ చేపిస్తాను ఇది. ఓకే, ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఓకే, అవునా, ఏమో అయి ఉండొచ్చు అగ్ని 4. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫ్యూల్డ్ బై లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఓన్లీ. ఎప్పుడైనా ఓన్లీ అని మెన్షన్ చేశారంటే వీ క్యాన్ నెగ్లెక్ట్ దట్. ఓకే, వీ క్యాన్ నెగ్లెక్ట్ దట్. నెక్స్ట్, ఇట్ క్యాన్ డెలివర్ 1 ton ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్ అబౌట్ 7,500 కిలోమీటర్ అవే. న్యూక్లియర్ హెడ్ని 7,500 కిలోమీటర్ అవే పడేసిద్దంట. మనం ఇప్పటిదాకా లాంగ్ రేంజ్ మిసైల్ని టెస్ట్ చేస్తున్నాం, అది కూడా హైపర్సోనిక్ అన్నాం. దాని యొక్క లెంగ్త్ ఎంత, ఇట్ మీన్ దట్ 1,500 కిలోమీటర్స్. ఈ వే పరంగా చూసినా నెక్స్ట్ 1 ton న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారీ చేసే కెపాసిటీ ఉందా మిసైల్ మన దగ్గర? లేదు. సో విత్ ఎలిమినేషన్ ఆఫ్ 3, అంటే 3 ఒకటి రాంగ్ అని తెలిస్తే దీని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చా? ఒక ఓన్లీ అనే కాన్సెప్ట్ పరంగా కూడా 2ని కూడా తీసేయచ్చు. బట్ 3 అన్న 2 అన్న రెండిట్లో ఏది తెలిసినా కానీ వీ క్యాన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్. 3 కనుక రాంగ్ అని మనం కనుక ఫైండ్ అవుట్ చేసుకుంటే కంపల్సరీ మూడింటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ విల్ బి 1 ఓన్లీ. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2014లో వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే, విత్ దిస్ విల్ మీట్ అగైన్ న్యూ టాపిక్ విత్ సమ్వాట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఈసారి కొత్తగా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తా. ఓకే.